వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కనుమ పండుగ, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహణ. ఏజెన్సీ మెట్ట ప్రాంతాలలో ఉత్సాహంగా కోడి పందాలు, రామానుజపురంలో నిర్వహించిన పందాల్లో పాల్గొన్న యువతులు. పోలవరం మండలం గూటాల ఇసుక ర్యాంపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి, 3 గాయాలు. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో కనుమ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా గ్రామంలో కనుమ పండుగను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. దీనిలో భాగంగానే సతీ సమేతంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో పూజా వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం గిరి ప్రదర్శన స్వామి అమ్మవార్లను ద్వారకా తిరుమలకు తోడ్కొని వచ్చారు. ఈ ప్రత్యేక పూజలను చిన్న వెంకన్న ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు పాల్గొన్నారు. అదేవిధంగా చిన్న వెంకన్న గోశాలలోని ఆవులకు, బసవన్నలకు ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపులో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సమర్పయామి యాని కాని యథాపన సమర్పయామి అపరాధ నమస్కారం సమర్పయామి. ఆశ్రమానస్య వశిష్ఠ గోత్రోద్భవస్య రామలక్ష్మీ సత్యసిద్ధిరస్తు మనోవాంఛాసిద్ధిరస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు. సంక్రాంతి పండుగ 3 రోజులు కోళ్లు, కత్తులతో యుద్ధం చేశాయి. సాంప్రదాయ పండుగను యువత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తమ కోడికి ఎదురు లేదంటూ నిర్వాహకులు కోడి పందాలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలోని శ్రీనివాసపురంతో పాటుగా పలు గ్రామాలలో కోడి పందాలను భారీ స్థాయిలో నిర్వహించారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో పందాలలో పాల్గొన్నారు.
ఏజెన్సీ మెట్ట ప్రాంతాలలో సంక్రాంతి కోడి పందాలు భారీ స్థాయిలో నిర్వహించారు. కొయిలగూడెం మండలం రామానుజపురంతో పాటుగా పలు గ్రామాలలో కోడి పందాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రామానుజపురంలో టీడీపీ నాయకులు పరిమి రాంబాబు, వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల నాయకులు బీవీఆర్ కుటుంబ సభ్యులతో పందాలను తిలకించారు. పందాలలో మహిళలు, యువతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువతులు పోటీ పడి మరీ కోడి పందాలు ఆడారు. గోదావరి జిల్లాలు అంటే సంక్రాంతి పండుగకు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు అని, అందుకే ప్రతి పండుగకు గోదావరి జిల్లాలు తరలి వస్తామని యువతులు వెల్లడించారు. వచ్చాము. సంక్రాంతి సందర్భంగా మేము జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న కోడి పందాలకు వచ్చాము. పందాలు కూడా వేసాము, డబ్బులు కూడా గెలుచుకున్నాము. ఇక్కడ చాలా డీసెంట్గా ఉన్నాయి కోడి పందాలు. మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇలా ప్రతి ఇయర్ వచ్చి మేము ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. ఎంజాయ్ లాట్ అండి. అంటే ఎప్పుడు సంక్రాంతికి కోడి పందాలకు వెళ్తాం కానీ అమ్మాయిలకి చాలా సౌకర్యంగా, అంత రష్ లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగినాయి కోడి పందాలు కూడా. జంగారెడ్డిగూడెంలో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీ అందరం వచ్చాము. ఫ్యామిలీ అందరితోనూ కలిసి ఇలా కోడి పందాలు చేసుకుని సంక్రాంతి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా కొన్ని కోడి పుంజులు తీసుకొచ్చాము, పందాలు వేసాము, గెలిచాము. ఇంకా 2-3 పందాలు ఉన్నాయి, అవి వేసేసి మరి జాగ్రత్తగా మేము హ్యాపీగా ఇంటికి వెళ్తాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కోడి పందాలు అనేది మన సాంప్రదాయకంగా పూర్వకాలం నుంచి కూడా మన పెద్దల నుంచి మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండగకి ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దీన్ని అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. కనుక తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నేను నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, యువత చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపకుండా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటరీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో పట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రోటరీ సూపర్ 8 క్రికెట్ పోటీలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు పట్నంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు జట్టి గురునాథరావు, పిపిఎన్ చంద్రరావు, రావూరి కృష్ణ, మేకా ఈశ్వరయ్య, ఆకుల రాకేష్, పర్వతం రాధాకృష్ణ, కొణతం శ్రీనివాసరావులను కలిసి టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. అదేవిధంగా ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా రోటరీ సభ్యులకు ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ, కార్యదర్శి వుడా రామ్గోపాల్, ప్రతినిధులు మారిశెట్టి ప్రవీణ్, రొంగల దేవీప్రసాద్, బవిరిశెట్టి తిలక్, కొమ్ముకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ జంగారెడ్డిగూడెం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడున్నటువంటి ఈ సంక్రాంతి టైంలో యువత జోద క్రీడలు బారిన పడకుండా వాళ్ళలో ఉన్నటువంటి
క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ రోటరీ సూపర్ 8 క్రికెట్ టోర్నమెంట్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో జంగారెడ్డిగూడలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రముఖ రాజకీయ నాయకులందరూ మద్దతు మేము కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సహృదయంతో మీరు చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి మా వంతుగా మేము మద్దతు తెలియజేస్తామని మా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడానికి నైతిక మద్దతు ప్రకటించి వాళ్ళు కూడా ఈ జనవరి 22 ఆదివారం ఉదయం 7 గంటలకి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, అంటే గెలుపోవడంతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి మెసేజ్ యువతలోకి వెళ్తుంది. వీళ్ళందరినీ చూసి వాళ్ళు పూర్తిగా తీసుకుని ఈ యొక్క జూద క్రీడలు మానేసి వాటి పట్ల ఆసక్తి చూపిస్తారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు దోకరపు కృష్ణ గారు ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా యువతలో మంచి స్ఫూర్తి కలిగించడానికి, అలాగే రాజకీయ నాయకులు కూడా మనందరూ కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళని టీముని వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయించడం ద్వారా మరి మీరందరూ కూడా ప్రస్తుతం రాజకీయాలు చూస్తున్నాం. మనం అందరూ కూడా వ్యక్తిగతంగా వెళ్తున్నారు. అట్లాగే క్రికెట్ స్ఫూర్తితో మీరందరూ కూడా రాజకీయాలు కూడా స్పీకర్ స్ఫూర్తితో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో, అలాగే యువతలో కూడా మరి క్రికెట్ ఆడడం ద్వారా మిగతా దురలవాట్లకి దూరం అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి మరి అందరం మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాల్లో యువత చెడు మార్గాలకు వెళ్లకుండా కార్యక్రమంలో పాల్గొనేట్టు ఉత్సాహిస్తున్న ఈ రోటరీ క్లబ్ సభ్యులందరికీ, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా మా వైఎస్ఆర్ పార్టీ మేము అండగా ఉంటాం. అలాగే పిపిఎన్ ఫౌండేషన్ తరఫున మేము పార్టిసిపేట్ చేస్తాం. మా సభ్యులందరూ కలిసి ఆ క్రికెట్ టోర్నమెంట్లో మేము పూర్తిగా పార్టిసిపేట్ చేసి జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఈ రోటరీ వారు గ్రౌండ్లో ఆడే క్రికెట్ కానీ ఏ కార్యక్రమం సరే స్వచ్ఛందంగా చేసే కార్యక్రమానికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి యువత దెబ్బతినకూడదని ఈ యొక్క కార్యక్రమాన్ని రోటరీ వారు తలపెట్టారు. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి అలాగే యువత కూడా ఈ యొక్క టోర్నమెంట్కి రేపు హాజరయ్యి మరి రోటరీ వారు చేసే అభివృద్ధి కానీ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేస్తాక కానీ మీరందరూ కూడా తోడ్పడి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియదు. రోటరీ క్లబ్ వారు తీసుకున్నటువంటి బెట్టింగులు వద్దు, మైదానాలాడే ఆటలకే ప్రాధాన్యత ఇవ్వండి అనే కాన్సెప్ట్ తోటి రోటరీ వారు తీసుకున్న ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున మేము పూర్తి మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ వారు వారి సేవలతో పాటు సమాజంలో ఉన్నటువంటి చెడును పారదోలటానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటానికి వారు ముందుకొచ్చినందుకు వారికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు 21వ తారీఖున ప్రారంభించనున్న రోటరీ సూపర్ ఎలైట్ క్రికెట్ టోర్నమెంట్కి జనసేన పార్టీ తరఫున జంగారెడ్డిగూడెం ఒక టీంని మా పార్టీ తరఫున పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరినీ కోరుకుంటాం. ఆ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానసిక వికాసానికి, మానసిక ఉల్లాసానికి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ వారు క్రికెట్ పోటీలు ఒక స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళు పొలిటికల్ పార్టీలతోనూ రకరకాల యంగ్స్టర్స్తో కూడా ఈ కార్యక్రమం మనం రాజకీయంగా అనేక పార్టీలో ఉన్నప్పటికీ, అనేక భావస్వరూపతలు ఉన్నప్పటికీ ఒక వేదిక మీదకు వచ్చినప్పుడు మనం ఒక క్రీడా స్ఫూర్తితోనో ఒక స్నేహ వాతావరణంతోనో ఉండటం అనేది అన్ని వ్యక్తుల మధ్య సహృద్భర వాతావరణం నెలకొల్పడం అనేది మంచి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని యువత అంతా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మీరందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఒక నవయువ శక్తిగా జంగారెడ్డిగూడెంలో అవతరిస్తారని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాము. ఉన్నటువంటి రోటరీ కమ్యూనిటీ వాళ్ళతో కలిసి మంచి ప్రోగ్రామ్ని డిసైడ్ చేశారు. విద్యార్థులు కానీ యువత ఎవరైనా సరే తప్పుదారి నడవకుండా ఉండడం కోసం ఇటువంటి కార్యక్రమాలు, క్రికెట్ మ్యాచ్ పెట్టడం చాలా గొప్పగా మనం ఆనందించాల్సిన విషయం. అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజేత మనమే అనేటువంటి పోటీతత్వంతో యువత అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. బిందు సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అత్యధిక దిగుబడులు పొందవచ్చని ఏలూరు జిల్లా బిందు సేద్య పథక సంచాలకులు రవికుమార్ సూచించారు. ఏలూరులోని మైక్రో ఇరిగేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిందు సేద్యాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తున్నాయని తెలిపారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం తరపున మైక్రో ఇరిగేషన్ అంటే బిందు సేద్యం, తొంభర సేద్యాన్ని ప్రోత్సహించడానికి అనేక రాయితీలు ఇచ్చి రైతులకి సద్వినియోగం చేసుకోవడానికి ప్రోత్సహించడం జరుగుతుందండి. అయితే దీని ద్వారా మనం ఈ మైక్రో ఇరిగేషన్ పాటించడం ద్వారా మన ఏలూరు జిల్లాలో పండించే ఆయిల్ పామ్ కానీ, జామ, అరటి, కూరగాయలు, అలాగే పల్సెస్ ఇటువంటి పంటల దిగుబడిలో చాలా ఎక్కువ దిగుబడిని తీసుకుంటడం కాకుండా ఖర్చు తగ్గడం వల్ల సుమారు 30-40% అధిక ఆదాయాన్ని రైతు పొందగలుగుతాడు. దీని గురించి అని చెప్పి ఈ నీటి ఆదాయం, తర్వాత కూలీల ఖర్చు ఆదాయం, కరెంటు ఆదాయం వీటన్నిటిని ప్రోత్సహించడం కోసం మైక్రో ఇరిగేషన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఈ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. మన జిల్లాలో 6,000 హెక్టార్లు ఈ సంవత్సరానికి టార్గెట్గా ఇవ్వడం జరిగింది. దానికి 40.8 కోట్లు ఫైనాన్షియల్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఇప్పటి వరకు రైతులు సుమారు 10,800 మంది రైతులు దీనికోసము రైతు భరోసా కేంద్రాల్లో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల్లో ఎవరికైతే అవసరం ఉన్నదో ఇమీడియట్గా ఆ రైతులని వాళ్ళ పొలాలని తనిఖీ చేసి వాళ్ళు ఎంత సబ్సిడీ వస్తుంది, సబ్సిడీ పోను, నాన్ సబ్సిడీ అంటే రైతు వాటాగా చెల్లించాల్సిన అమౌంట్ని కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ తెలియజేసిన తర్వాత వాళ్ళు నాన్ సబ్సిడీని పే చేసినట్టయితే వాళ్ళకి కలెక్టర్ గారు దగ్గర నుంచి పరిపాలన ఆమోదం తీసుకుని ఇవ్వడం జరుగుతుందండి. ఈ రకంగా ఇప్పటి వరకు 2,400 హెక్టార్లకి మనం పరిపాలన ఆమోదం ఇచ్చి సుమారుగా 1,800 హెక్టార్లకి ఈ పరికరాలను అందించి ఇన్స్టాల్ చేయడం జరిగింది. మిగిలిన లక్ష్యాన్ని కూడా మనం మార్చిలోపు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము. ఎందుకంటే ఆల్రెడీ 10,800 మంది రైతులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. దీనికోసం మనకి 13 కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ కంపెనీలు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేసి మన జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ప్రతినిధులు అలాగే మన ఉద్యాన శాఖ అధికారులు, ఈ ఉద్యాన శాఖ సిబ్బంది, మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ పరికరాల వాడకం మీద అలాగే ఈ మైక్రో ఇరిగేషన్తో పాటు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే.
4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. సోమవారం కనుమ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలలో ఆలయ ధర్మకర్తలి మండలి చైర్పర్సన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డితో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీమతి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు సంక్రాంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రధాన అర్చకుల వారు అర్చకులందరూ వివిధ రకాల పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు. కాబట్టి భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. జై హనుమాన్. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి పంజా విసురుతోంది. ఉదయం 9 గంటలు దాటినా కూడా పొగమంచు విపరీతంగా కురుస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలుగుతుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడకపోవడంతో హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి చలిగాలులు గట్టిగా వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం ప్రాంతాల్లో పొగమంచు గట్టిగా కురుస్తుంది. చలిగాలులకు ప్రజలు బయటికి రావడానికి బెంబేలెత్తుతున్నారు.
కుటుంబ సమేతంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో తడికిమళ్ళ నరసింహారావు కుటుంబ సభ్యులు కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు పంట పొలంలోకి చేరుకుని పూజలు జరిపి కొద్దిసేపు ఆటలు ఆడి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనాదిగా తామంతా ఇలా ఒక చోటికి చేరి సంక్రాంతి పండుగ జరుపుకుంటామని వారు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో 5 వ్యక్తులు మృతి చెందిన ఘటన పోలవరం మండలంలో చోటు చేసుకుంది. గూటాల ఇసుక ర్యాంప్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఒక కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న చెట్లలోనికి దూసుకుపోయింది. దీంతో కారులోని 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలు పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కనుమ పండుగ. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహణ. ఏజెన్సీ మెట్ట ప్రాంతాలలో ఉత్సాహంగా కోడి పందాలు. రామానుజపురంలో నిర్వహించిన పందాల్లో పాల్గొన్న యువతులు. పోలవరం మండలం గూటాల ఇసుక ర్యాంపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 5 మృతి, 3కి గాయాలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.